హాయ్ వెల్కమ్ టు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటేనే ఆడవాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడికి రావడానికి ఆడవాళ్ళు భయపడతారు. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు రోజులు మారాయి. చాలా మంది మహిళలు ధైర్యంగా ఇండస్ట్రీకి వస్తున్నారు. ఎక్కువ మంది నటీమణులు అవడానికి వస్తే కొంతమంది మెగా ఫోన్ పట్టేందుకు వస్తున్నారు. కొందరైతే నటీమణులు అయ్యాక దర్శకులైన వారు ఉన్నారు. అలాంటి లేడీ డైరెక్టర్స్ పై ఈ వారం స్పెషల్ స్టోరీ చూసేద్దాం. సినిమా ఇండస్ట్రీ అంటే మగవాళ్ళ ప్రపంచమని మహిళలు తరచూ చెప్తున్నప్పటికీ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి తెలుగు సినిమాలో అనేక మంది విజయవంతమైన లేడీ యాక్టర్లు, రచయితలు, నిర్మాతలు మరియు దర్శకులు ఉన్నారు. ఓటు కంటే ఎక్కువ క్రాఫ్ట్లలో రాణిస్తూ కొంతమంది మహిళలు మగ సూపర్ స్టార్లతో సమానంగా సూపర్ స్టార్ హోదాను పొందారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలితరంలో భానుమతి రామకృష్ణ దర్శకురాలిగా రాణించారు. ఆ తర్వాత నిర్మాతగా, నేపథ్య గాయనిగా తనదైన ముద్ర వేశారు. మొదటిసారి దర్శకత్వం వహించిన మహిళా దర్శకుల్లో ముందు వరుసలో నిలిచారు. తెరపై కథానాయికగా ప్రేక్షకులను అలరించడమే కాకుండా తెర వెనుక కూడా ఆమె సందడి చేశారు. మేకప్ వేసుకోవడం దగ్గర్నుంచి నటీనటులకు దర్శకత్వం వహించడం, సినిమాల నిర్మాణం వరకు దాదాపు అన్ని విభాగాల్లోనూ భానుమతి రాణించారు. ఆమె 1953లో చండీరాణితో దర్శకత్వ రంగ ప్రవేశం చేశారు. 2001లో పద్మభూషణ్ అందుకున్నారు. మహానటి సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ జనరేషన్ కూడా మహానటిగా సావిత్రిని గుర్తు చేసుకున్నారంటే ఆవిడ ఎంత గొప్ప నటి అనేది అందరికీ అర్థమవుతుంది. ఎన్నో గొప్ప సినిమాలు, పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించి చివరి దశలో మాత్రం అనుకోకుండా కష్టాలు పడి అందరికీ దూరం అయ్యారు. ఆవిడ దూరమైన సినిమాల రూపంలో ఇప్పటికీ మనతోనే ఉన్నారు. సావిత్రి 1968లో చిన్నారి పాపలు సినిమాతో డైరెక్టర్గా మారారు. ఆ తర్వాత ప్రాప్తం, మాతృదేవత వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయ్ నిర్మల ఈ పేరు తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే అంతలా తన పేరు తెలుగు సినీ పరిశ్రమలో లిఖించుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై మెరిశారు. తన 7వ ఏటనే మత్స్యరేఖ అనే సినిమా ద్వారా బాల్యంలోనే సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన విజయ నిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, 3 పువ్వులు 6 కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగిమంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 42 సినిమాలను తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. ఇక నేటితరం మహిళా దర్శకుల విషయానికి వస్తే నందిని రెడ్డి తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకురాలుగా నంది పురస్కారం అందుకున్నారు. అలా మొదలైన సినిమాతో మొదలైన ఆవిడ దర్శకత్వ ప్రతిభ జబర్దస్త్గా సాగుతోంది. కళ్యాణ వైభోగమే ఓ బేబీ ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకొని అందరితో ఔరా అనిపించుకున్నారు. గత ఏడాది అన్ని మంచి శకునాలే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నందిని రెడ్డి దర్శకురాలిగానే కాకుండా నటిగాను అలరిస్తున్నారు. గురు సినిమాతో మహిళా దర్శకురాలిగా మంచి విజయాన్ని అందుకున్నారు సుధా కొంగర. ఆకాశం నీ హద్దురా సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన సుధా కొంగర ఎన్నో సినిమాలకు రైటర్గా, అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. మొదటిసారి 2010లో ద్రోహి సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడైన కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తమిళంలో సూరారై పోట్రు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆమె కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమానే తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో డబ్ చేయగా ఇక్కడ ఘన విజయం సాధించింది. త్వరలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో విజయవంతమైన అతి కొద్ది మంది మహిళా దర్శకుల్లో జయ ఒకరు. 2003లో చంటిగాడు చిత్రంతో ఆమె దర్శకురాలిగా పరిచయమయ్యారు. బాలాదిత్య, సుహాసిని ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. గుండమ్మ గారి మనవడు, ప్రేమికులు, ప్రేమ కావాలి, లవ్లీ, సవాల్ లాంటి సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ఆమె చివరిసారిగా దర్శకత్వం వహించిన వైశాఖం 2017లో విడుదలైంది. ప్రతి సినిమాకు కొత్త వాళ్లను హీరో హీరోయిన్లుగా పెట్టి సక్సెస్ కొట్టడం జయ ప్రత్యేకత. వైశాఖం తర్వాత లక్కీ ఫెల్లో పేరుతో జయ ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేశారు. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనుకునే లోపే ఊహించని విధంగా ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జీవిత తన సహనటుడు డాక్టర్ రాజశేఖర్ను వివాహమాడి జీవిత రాజశేఖర్గా సెటిల్ అయ్యారు. టాలీవుడ్లో విజయవంతమైన దర్శక నిర్మాతల్లో జీవిత కూడా ఒకరు. 2002లో శేషూర్ సినిమాతో దర్శకురాలిగా మారిన జీవిత రాజశేఖర్ తన సొంత బ్యానర్లో చేసిన కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. 2022లో తన భర్త రాజశేఖర్తో శేఖర్ అనే సినిమా చేశారు. అయితే జీవితకు దర్శకురాలు అవ్వాలనే కోరిక ఏమాత్రం లేదట. కొన్ని పరిస్థితుల వల్ల దర్శకురాలినయ్యాను తప్ప నిజానికి నాకు డైరెక్షన్ చేయాలనే జీల్ ఎప్పుడూ లేదు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు జీవిత రాజశేఖర్. వరుడు కావలను సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. లక్ష్మీ సౌజన్య రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021లో విడుదలైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ సాధించింది. లక్ష్మీ సౌజన్య ప్రస్తుతం తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనుల్లో ఉన్నారు. చిత్ర పరిశ్రమలోకి ఇప్పుడిప్పుడే లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. వెంకటేష్తో దృశ్యం తీసిన శ్రీప్రియ, రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా నటించిన రాజుగాడు సినిమాను డైరెక్ట్ చేసిన సంజనారెడ్డి లాంటి యంగ్ స్టార్స్ మరింత మంది దర్శకులుగా రావాలని కోరుకుందాం. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన గౌరీ రోణంకి పెళ్లి సందడి సినిమాతో దర్శకురాలిగా మారారు. రోషన్, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా 2021లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. గౌరీ రోణంకి ప్రస్తుతం రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును హీరోగా పరిచయం చేస్తూ మిస్టర్ ఇడియట్ అనే సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తనకు ఈ సినిమా సెకండ్ డెబ్యూ అని సినిమా ప్రారంభోత్సవంలో దర్శకురాలు గౌరీ రోణంకి తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మంజుల హీరోయిన్ కావాలని సమ్మర్ ఇన్ బెత్లెహేమ్ అనే మలయాళం మూవీలో నటించారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మంజుల హీరోయిన్గా చేయకూడదని డిమాండ్ చేయడంతో నిర్మాతగా మారి షో అనే చిత్రాన్ని నిర్మించారు. తొలి మూవీతోనే జాతీయ స్థాయిలో బెస్ట్ మూవీగా పేరు తెచ్చుకుంది. 2018లో మంజుల దర్శకురాలిగా మారి మనసుకు నచ్చింది అనే మూవీని రూపొందించారు. చలనచిత్ర పరిశ్రమలో తన ప్రతిభతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న మహిళ ఫర్హా ఖాన్. పేరుకు బాలీవుడ్ దర్శకురాలైన ఈమె అన్ని భాషల వారికి సుపరిచితం. బాలీవుడ్లో అగ్ర హీరోల సినిమాలకు దర్శకత్వం వహించి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2007లో షారుఖ్ ఖాన్తో తీసిన ఓం శాంతి ఓం సినిమాతో అన్ని భాషల్లోని సినీ ప్రియులు ఆమెకు అభిమానులుగా మారిపోయారు. వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా న్యాయ నిర్ణేతగా అలరిస్తున్నారు. సినీ పరిశ్రమలో రైటర్గా, నిర్మాతగా, దర్శకురాలిగా, డాన్సర్గా, కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నారు. సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ పై స్పెషల్ స్టోరీ చూశారుగా. వచ్చే వారం మరో స్పెషల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.